హలో దేవతలు, అలా కోపంగా ఎక్కడికి వెళ్తున్నారు? నమస్తే చంద్రుడా. భూమిని బంధించిన రాక్షసునితో పోరాడటానికి వెళ్తున్నాము. అవునా? నేను కూడా మీతో వచ్చి నా స్నేహితుడైన భూమిని రక్షిస్తాను. ఈ రాక్షసుడు ప్రమాదకారే. నన్నెవ్వరు ఓడించలేరు. ఓ, వీడు చాలా శక్తిమంతుడులా ఉన్నాడు. వీడిని ఎదుర్కోవాలంటే మనకింకా ఎక్కువ బలం కావాలి అనుకుంటాను. మనకి చెప్పాను కదా, నన్ను ఓడించి వాళ్ళెవ్వరు లేరు. ఓ అలాగా, ఇప్పుడు చూపిస్తానా తడాఖా, కాసుకో. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక ఇలా కాదు, మనమంతా కలిసి ఒకేసారి దాడి చేద్దాం. బాబోయ్, నా బలం తగ్గిపోతుంది, నా శక్తి నశించింది. అవును, మనం కలిసి సాధించాం. అమ్మయ్యా, రాత్రి అయ్యింది. ఇక మనశ్శాంతిగా పడుకోవచ్చు. ధన్యవాదాలు సూర్యదేవా, ఇక నేను పని చేసుకోవచ్చు.
చంద్రుడా, బాగానే ఉన్నావా? అవును, నేను బాగానే ఉన్నాను. భూమి మీద అంతా మళ్ళీ మామూలుగా అయినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మరి మనం ఇలా మళ్ళీ జరగకుండా ఎలా చూడగలం? భయం వద్దు, నేను చూసుకుంటాను. నేను నా స్నేహితురాలైన భూమి చుట్టూ తిరుగుతూ ఎవరు హాని చేయకుండా చూసుకుంటాను. చూడండి, నేను నా పని ఇప్పటి నుంచే మొదలు పెడతాను. బాయ్ బాయ్ దేవతలు. ధన్యవాదాలు చంద్రుడా, నీవు పరోపకారివి. నీవు చేస్తున్న పనికి మెచ్చి ఇదిగో నీకు నా బహుమతి ఇస్తున్నాను. చంద్రభగవానుడా, ఎంత అందంగా ఉన్నావు. ధన్యవాదాలు సూర్యుడా, నువ్వెంతో దయగలవాడివి. ఇప్పటి నుంచి నేను ఒకే చోటులో ఉండను. నేను రాక్షసునకు దొరకకుండా అలా కదులుతూనే ఉంటాను. నువ్వు నా చుట్టూ కూడా తిరుగు, అప్పుడు నేను నిన్ను ఎవ్వరు ఏం చెయ్యకుండా చూస్తూనే ఉంటాను. ధన్యవాదాలు సూర్యదేవుడా, చంద్రదేవుడా. బాయ్ బాయ్. ధన్యవాదాలు సూర్యదేవుడా, చంద్రదేవుడా. బాయ్. మీరిద్దరు గొప్ప ధైర్యం, సాహసం కలవారు. భూమి ఇప్పుడు ఖచ్చితంగా మంచి రక్షకుల చేతిలో ఉంది.